చంద్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. ప్రతి సోమవారం నాడు కూడా మన ప్రజల దగ్గర నుంచి సమస్యలను మనం సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ప్రజల దగ్గర ఉంటున్నాయి. ప్రజలు అసలు కొన్నిసార్లు ఆఫీస్కి రాకపోవచ్చు. అసలు యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఎలా చేసుకుంటే బాగుంటుందనేది అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలన్నింటిలో కూడా నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమీడియట్గా చేస్తాము. కొన్ని పెన్షన్స్ అడిగారు, ఇప్పుడు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అవుతాయి, దాంట్లో వాళ్ళకు వర్క్ చేయడం జరుగుతుంది. కొన్ని డ్రైనేజెస్ అడిగారు, వాటి కోసం కూడా శాంక్షన్కి పంపిస్తాము, దానికి సంబంధించి కూడా శాంక్షన్ రాగానే చేయడం జరుగుతుంది. ఇంకా ఈ జలహారతి జలధార అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. అందులోని భాగంగా ఈరోజు చెరువులకు సంబంధించి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి ఇక్కడ ఉంటాము, తర్వాత మార్నింగ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల దగ్గరికి జిల్లా యంత్రాంగం అంతా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఒకే ఒక అభిప్రాయంతో ఈ పల్లె నిద్ర చేసుకున్నాము. మా జిల్లాలో ఇది మూడవసారి. మొదట వారంలో మేము దర్శి వెళ్ళాము, రెండో వారంలో మధ్యపాడు వెళ్ళాము, ఇది మూడోది చెమకుర్తి మండలం వచ్చాము. ఇలాగా మొత్తం టోటల్గా అన్ని మండలాల్లో కూడా పల్లె నిద్ర అనేది జరుగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటాము, వాటి పరిష్కారం చూపిస్తాము, ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పేసి ఈ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి విషయంలో ఈ గ్రామంలో అందరూ కూడా సహకరించాలని కోరాము. వాళ్ళు కూడా అంగీకరించారని నమ్ముతున్నాము. సో ఈ రకంగానే ప్రజలు అధికారులు కలిసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తారు. చంద్రపాడు గ్రామం చెమకుర్తి మండలం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఈ గ్రామానికి వచ్చి ఈ చెమకుర్తి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక అధికారి వెళ్ళి లోకల్ సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారాల మార్గాలు ఎత్తుక్కుంటా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టారు. ప్రజల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని వచ్చి వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. చాలా వరకు ఏంటిదంటే కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, అవి దృష్టి తెచ్చి ఇమ్మీడియట్గా చేసేస్తారు. కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి కూడా దాన్ని ఎలాగ చేయాలనేది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసి పెడతారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో చేస్తే ఏమవుతుందంటే జనాలకి కూడా గవర్నమెంట్ మీద అధికారులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు, మా సమస్యలు తీరుస్తారనే మంచి ఉద్దేశము వాళ్ళకు కలుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉండి ఇక్కడ సమస్యలు చెప్పటమే కాకుండా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుని వచ్చారు. ఏంటిదంటే ఒక 7-10 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తెచ్చిన సమస్యలకి ఏం చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇది ఒక మంచి సిస్టము, మంచి అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమము ప్రతి మండలంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.